హలో అండి. ఇప్పుడు చేయబోయే రెసిపీ అయితే బటర్ గార్లిక్ మష్రూమ్స్ అయితే బాగా వాష్ చేయాలి. కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, అందుకని బాగా వాష్ చేసేసి మిడిల్కి కట్ చేయాలి. ఇది కర్రీ కోసం కాదండి, ఇది కొంచెం ఫ్రై టైప్ చేస్తున్నాం, అందుకని కొంచెం మిడిల్కి కట్ చేయాలి. ఒక గిన్నెలో బటర్ తీసుకోవాలి, కొంచెం బటర్ ఎక్కువనే పడుతుంది. ఆ బటర్ కరిగిన తర్వాత అందులో జీలకర్ర వేయాలి. బటర్తోనే కొంచెం టేస్ట్ వస్తుంది, అందుకని ఇంకా బటర్ గార్లిక్ మష్రూమ్ అని చెప్పాను. మష్రూమ్ అయితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. ఇందులో B12 అండ్ D అధికంగా ఉంటాయి. ఇంకా బటర్ హీట్ అయ్యాక జీలకర్ర కూడా వేసాక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ కూడా వేసేయాలి. ఇంకా అందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్ వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మష్రూమ్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, మూత పెట్టేసరికి అది మంచిగా వాటర్ అనేది బయటకు వచ్చేసి మంచిగా మష్రూమ్ అనేది ఉడుకుతుంది. అందులోనే ఎల్లిపాయలు ఎక్కువ తీసుకొని చిన్న చిన్న కట్ చేసి వేయాలి. మష్రూమ్స్తో పాటు అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి బటర్ అనేది మనకి పైకి వచ్చేటట్టు ఉండాలి. పైకి వచ్చేళ్ళిన తర్వాత ఇంకా బాగా కలిపేసి మిరియాల పొడి వేయాలి. ఎందుకంటే కారం కోసం మేము మిర్చి వాడట్లేదు, మిరియాల పొడి వేస్తున్నాం, దాంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాగా కలిపేసి కాసేపు అలా వదిలేసి ఫ్రై అవ్వనివ్వాలి. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, వీటిని కొన్ని ప్లేస్లలో మెడిసిన్లో కూడా వాడతారంట, అంటే హెల్త్ కూడా మంచివి అన్నట్టు. జపాన్ అండ్ చైనాలో మెడిసిన్లో కూడా వాడతారంట. మష్రూమ్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా చూడండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నట్టు, ఇంకాసేపు ఉంచితే ఇంకా అది మొత్తగా పూర్తిగా ఫ్రై అయిపోతుంది. దీన్ని కూరలా కూడా వేసుకోవచ్చు అండ్ సూప్లా కూడా వేసుకొని వాడుకోవచ్చు. బట్ మేమైతే ఇలా ఫ్రై చేస్తున్నాం. బటర్ గార్లిక్ మష్రూమ్ చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇలా ఫ్రై చేస్తే. మీరు కూడా ట్రై చేయండి.